కొనియాడదగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. పాడేటప్పుడు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే. పాడాలి. నా ధ్యానం సరిపోల్చగలనా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ స్తోత్రం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సరిపోల్చగలనా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. గ్లోరీ, హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడదాం.
దుర్గము స్థాపించి వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. అందరూ కలిసి స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును అందరూ మరణము గెలచిన బహుధీరుడా, నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన పాడాలి. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వ గలమెత్తాలి సంగమా, పోల్చగలనా గాన ప్రతిగానాలతో నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. కృపలతో రాజ్యమును స్థిరపరచ నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. పాడాలి. కృపలతో రాజ్యమును స్థిరపరచ నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా, నెమ్మది కలిగించే పాడాలి. బహుశూరుడా, యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా కొనియాడదగిన నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే. పాడదాం. సరిపోల్చగలనా జమును కొనియాడ, నా ధ్యానం నా ప్రాణం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రావా యేసయ్యా, రావా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. గ్లోరీ. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రావా యేసయ్యా, రావా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం
ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నీవే నీవే యేసయ్యా 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 నా ధ్యానం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా రావా యేసయ్యా రావా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా గ్లోరీ నా ధ్యానం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టిగా హల్లెలూయా నీకు స్తోత్రం అంటూ నువ్విచ్చిన రక్షణ నువ్విచ్చిన క్షేమం నువ్విచ్చిన ఆయుష్కాలం నువ్విచ్చిన ఆరోగ్యం ఆయన చేసిన మేలును తలంచుకోండి అప్పుడు హృదయంలో కృతజ్ఞత కలుగుతుంది ఆ కృతజ్ఞత హృదయముతో ప్రభువుకి స్తోత్రం చెప్పండి ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి నోరారా నా దేవుని సమాజములో నా దేవుని నేను గణపరుస్తాను స్తోత్రం 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 ఆయన చేసిన కార్యములన్నిటికై హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకుందాం విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే నారాధన అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకోండి అందరూ కళ్ళు మూసి విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము పాడాలి పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే
కొట్టాలి. పునరుద్ధానుడా నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన. గ్లోరీ, హల్లెలూయా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసిదివే, నీ రూపము చూడ నాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసిదివే, నీ రూపము చూడ నాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, ఈ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము పురుషుల స్వరాలు వినబడాలి, పాడాలి. ప్రాణత్యాగము పునరుద్ధానుడా నా పనానికే నా పునరుద్ధానుడా నా దనా. గ్లోరీ, హల్లెలూయా. ఒక నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నాలో. అందరూ చప్పట్లు కొడుతూ ఒక నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది.
విజయ పాడాలి నా విజయముకై ప్రాణత్యాగము పునరుద్ధానుడ నీవే నాలపనానికే పునరుద్ధానుడ నీవే నీకే నారాధన పునరుద్ధానుడ నీవే నాలపనానికే
సంతోషము కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, అభిషేకము కలుగునుగాక. శక్తితో నన్ను నింపుమయా, బలముతో నన్ను నింపుమయా, నింపుమయా నన్ను నింపుమయా, నింపుమయా నన్ను నింపుమయా, నింపుమయా నన్ను నింపుమయా, నింపుమయా నన్ను నింపు. అదిగో 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 దైవ శక్తి కుమ్మరించబడతావు, దైవ శక్తి కుమ్మరించబడతావు, దేవుని ప్రభావం నీలోనికి వెళతావు. బలహీనపరిచేవన్నీ కలవరపరిచేవన్నీ యేసు నామములో తొలగిపోవునుగా, తొలగిపోవునుగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అందరూ అందరూ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నింపుమయా నన్ను నింపుమయా, శక్తితో నన్ను నింపుమయా, బలముతో నన్ను నింపుమయా, ఆత్మతో నన్ను నింపుమయా, నింపుమయా నన్ను నింపుమయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిరంతర స్తోత్రార్హుడైన నీ గణనామాన్ని బట్టి వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులన్నారు. నిజ దేవుడు అయిన నీ యందు విశ్వాసం ఉంచి నీ పవిత్ర మార్గమును నడిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి నీకు వేలాది కృతజ్ఞత స్తోత్రాలు. ఈ 6వ మాసంలో 2వ ఆదివారం దినాన్న నీ సన్నిధికి ఈ రీతిగా మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు వందనాలు. ఏమిచ్చి రుణాన్ని తీర్చగలమయ్యా. మా ఎడల మీరు చేస్తున్న మేలు ఉపకారం అన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మాతోనే ఉన్నావు, మా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నావు. మా తండ్రివై, మా దేవుడివై, మా నాయకుడివై, నా తండ్రి నువ్వు మాతోనే ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఈ ఆరాధన మధ్య మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రములు. నువ్వు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యములు బట్టి స్తోత్రములు. నీ అభిషేక తైలం మా మీద పోసినందుకు స్తోత్రములు. నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు. నీ కృపతో మమ్మల్ని తాకినందుకు స్తోత్రములు. నువ్విచ్చిన ఆరోగ్యముకై స్తోత్రములు. నువ్విచ్చిన కృపక అభిషేకముకై స్తోత్రములు దేవా. నువ్విచ్చిన విడుదలకై స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ మాట కొరకు వేచి ఉన్నాం. నీ మాటల మకరందమును మేము ఆస్వాదించినట్లు, నీ వాక్యపు వెలుగు మా మీద ప్రకాశించబడినట్లు, మా హృదయాలు తెరవబడి ప్రభువా నీ లేఖనాలను మేము స్వీకరించినట్లు, మా జీవితాలకు అది మేము అన్వయించుకున్నట్లుగా, అది మాకు దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ సమయంలో మీరు నీ సేవకుని బలపరిచి అభిషేకించి వాడుకోమని, వినగల చెవి, గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయమని, నీ మాటలు వెల్లడి తోడనే నీ ప్రజలకు వెలుగును విశ్వాసమును కలుగుజేసి ఘనమైన నీ గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్దాం బిగ్గరగా, ఆమేన్. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ప్రభువుని ఆరాధించుకునే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు ప్రభు మనకు చక్కని మాటని సిద్ధపరిచారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 33వ వచనాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 33వ వచనం. పాత నిబంధన 389వ పేజీ. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఆ ఆఖరి మాట మరొక్కసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమని? అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. మరొక్కసారి, అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. చాలాసార్లు ఈ మాట మన వినికిడిలో విన్న మాట ఏమనంటే, ఆ దినాలు, ఆ రోజులు, ఆ సంవత్సరాలు, వారున్న కాలం, ఇలా చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో మనం వింటూనే వస్తున్నాం. సాధారణంగా చదువుకునే పిల్లలకి కొన్ని సందర్భాల్లో జరిగిపోయిన చరిత్రను గురించి చెబుతూ ఉంటారు సోషల్లో. నా చిన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చరిత్రను చెబుతూ ఆయన ఏలుతున్న కాలములో అంట రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు కుప్పలుగా పోసి అమ్మేవారు అని చెప్పేవారు. అంటూ ఆ కాలం మరలా వస్తే బాగుండే అని అంటూ ఉండేవారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వజ్రం చాలా ఖరీదు కాబట్టి ఆ కాలంలో, ఆ దినాలలో ఫలానా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఫలానా రాజు ఉన్నప్పుడు, ఫలానా సేవకుడు ఉన్నప్పుడు, ఆ దినాలలో, అంటే ఆ దినాలు ఏమైపోయాయి? గతించిపోయాయి. ఆ రోజులే బాగున్నాయండి అంటారంటే ఆ రోజులన్నీ గతించిపోయాయి. నేను అంటాను, ఈ మాటలు వింటున్నప్పుడు అతని దినములన్నీ అన్న మాట దగ్గర అతనిది ముగించబడింది. కానీ ఈరోజు మన దినాలు మాట్లాడరేంటి? మన దినాలు ముగించబడలా, మన దినాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి తన దినములలో జరిగిన ఒక విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అతని దినములన్నీ వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను అనుసరించారు, అనుసరించుట మానలేదు. అతడు ఉన్నంత వరకు అతని దినములన్నిట అతను, అతని కుటుంబం, అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎవరిని అనుసరించారంట? ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనమున్నంత వరకు మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, సేవకుడిగా నేనున్నంత వరకు నేను, నాకు ఇవ్వబడిన సంఘం నా ప్రభువుని మాత్రమే అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కోవలో ఇంకొక మాట కూడా మాట్లాడతారు. ఏమనంటే, ఆ దినాలన్నీ అయిపోయినాయండి, అప్పుడులాగా ఈరోజు లేవు అంటూ ఉంటారు. అంటే ఆ దినాల్లో ప్రభువుని అనుసరించారు కానీ ఈ దినాల్లో ప్రభువుని ప్రజలు అనుసరించట్లేదు అని. 8 సంవత్సరాల వయసులో ఈ వ్యక్తి సింహాసనం ఎక్కాడు. తండ్రి హఠాత్ మరణం వల్ల, ఇంకొక అవకాశం లేకపోవటం వల్ల 8 సంవత్సరాల వయసులో ఏమండి ఈ హోషేయ అనే రాజును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించారు. 8 సంవత్సరాల వయసులో రాజుగా ఎక్కిన ఆయన 31 సంవత్సరాలు పరిపాలన చేశాడని ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది. ఎదుగుతున్న కొలది అతని మనసులో ఉన్న భావం ఏంటంటే, నా తండ్రి తప్పు చేశాడు, అందుకు నా అకాల మరణం చెందాడు, నేను అటువంటి స్థితి రాకూడదు, బ్రతికినంత కాలం నా పితరులు అయిన దావీదు అనుసరించినట్లు నేను నా దేవుణ్ణి అనుసరించాలి. హల్లెలూయా. నేను మాత్రమే కాదు, నేను, నా కుటుంబం, నా రాజ్యం కూడా ఎవరిని అనుసరించాలి?
చాలా ఖచ్చితమైన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటే పచ్చికలో బొమ్మ దొరికింది హోషేయకి. ఏం బొమ్మ అంటే బయలుదేవత బొమ్మ. అది చూచి బాధపడ్డాడు. నా దేశంలో ఎక్కడ చూసినా బయలుదేవతలు, విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు, ఏంటిది? జీవము గల దేవుని దేశమేనా ఇది? ఏంటి పరిస్థితులు అని బాధపడ్డాడు. ఎదిగిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రాజ్యం అంతటిని శుభ్రపరచడం మొదలుపెట్టాడు. ఒకే దేశం, ఒకే దేవుడు అన్న నిదానాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకుని వచ్చి దేశమంతా అనుసరింపజేశాడు. అందుకనే అతని దినాలలో ఏమండి ప్రజలందరూ ఎవరిని అనుసరించారంట? చెప్పండి గట్టిగా. మరి ఈరోజు మన దినాల్లో మనం ఉన్నంత వరకు మనం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని, మనకు కలిగిన వాటన్నిటినీ ప్రభువుని అనుసరించేట్లుగా చేయుదుముగాక. హల్లెలూయా. చెప్దామా బిగ్గరగా? చెప్దామా బిగ్గరగా? దేవుణ్ణి అనుసరించటంలో ఏ మాత్రము వారు మానకుండా దేవుణ్ణి మాత్రమే అనుసరిస్తున్నారు. ఎందుకని ఈరోజు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఒక 2-3 మాటలు మీ ముందు ఉంచుతాను నేను. రాజుల మొదటి గ్రంథం 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. చాలు, నా మాటలు వినండి. మీరు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు తెలుసుకుంటే ఎవరిని మీరు అనుసరించాలి? అది పాత నిబంధన. కొత్త నిబంధన ప్రకారం, నేను చెబుతున్న మాట ప్రకారం, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుంటే మనం ఎవరిని అనుసరించాలి? చెప్పాలి గట్టిగా. ఏలియా చెబుతున్న మాట, నిజముగా నీవు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు నువ్వు తెలుసుకుంటే నీవు ఆయన్ని అనుసరించాలి కదా. 2 తలంపుల మధ్య ఎంతకాలం నీవు తడబడుతూ ఉంటావు? యేసే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే సజీవుడైన దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు అని హృదయంలో నీకు కలిగిన నమ్మకం ఆయన అనుసరించేట్లుగా మారాలి కదా. ఇంకొక సందేహం ఏముందా? మరి ఇక్కడికి వచ్చిన వారికి అడుగుతున్నా, ఇంకేమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఇంకెవరిని ఉన్నారా దేవుళ్ళు? మాట్లాడరండి, లేరు కదా. మరి ఇంకొక ఆలోచన లేనప్పుడు, నీ హృదయంలో ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయనే దేవుడిని నమ్మినప్పుడు నువ్వు ఎవరిని అనుసరించాలి? అంతే. కానీ ఈరోజు ప్రజలు ఆయన అనుసరించట్లో వెనుదీస్తూ ఉన్నారండి. ప్రజలు ఆయనని అనుసరించడం మానేస్తూ ఉన్నారు. కానీ ఒక కట్టడి పెట్టాడు, ఒక విధిని పెట్టాడు. చిన్న వయసులో రాజు అయినా దేవుని కొరకు బ్రతకాలన్న తపన తను మాత్రమే కాకుండా తన రాజ్యములో ఉన్న వారందరినీ, తాను బ్రతుకు దినములన్నిట తన రాజ్యములో ప్రజలను దేవుని అనుసరించేట్లుగా చేశాడు. మన గురించి ఆ మాటలు ప్రజలు చెప్పుకునేట్లుగా ప్రభు చేయునుగాక. అతను ఉన్నప్పుడండి, ఆ సేవకుడు ఉన్నప్పుడండి, ఆ దైవజనుడు ఉన్నప్పుడండి, లేకపోతే ఆ వ్యక్తి ఉన్నప్పుడండి, ఆ వ్యక్తి దేవుని మాటలే మాట్లాడేవాడండి, దేవుని గురించి చెప్పేవాడండి, దేవుణ్ణి మాత్రమే అనుసరించేవాడండి, ఇంక ఏమి అనుసరించేవారు కాదు అన్న మాట మన గురించి ప్రజలు చెప్పుకునే సాక్ష్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఎందుకని ఆయన అనుసరించాలి? ఇది చాలామందికి తెలియని అనుభవం. లోకంలో చాలా ఉన్నాయి కదా అనుసరించేవి. రోజుకు పుట్టుకొస్తూ ఉన్నాయి, చాలా పరిస్థితులు పుట్టుకొస్తున్నాయి. యేసుని కాక లోకములో అనుసరిస్తే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఆయన అనుసరించాలి? బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను దేవుని ఆత్మలో. మొట్టమొదటి మాటగా చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎందుకు ఆయన అనుసరించాలి? ఎందుకు అనుసరించమంటున్నాడు? తీసారా? యెహోషువ గ్రంథం 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా.
కాలేబు అనే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఎలా అనుసరించాడంట? అక్కడ రాయబడిన మాట, నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. అంటే పరిపూర్ణంగా, సగం లోకం సగం దేవుడు కాదు, హృదయపూర్వక నిండు మనస్సుతో తన దేవుడైన యెహోవాను అనుసరించాడు. కాబట్టి అతని మీదకి ఏమొచ్చింది? నాయకుని యొక్క దీవెన వచ్చింది. యెహోషువ అతన్ని దీవించాడంట. హల్లెలూయా. దేవుని దీవెన, పెద్దల దీవెన. దేవుడు ప్రేరేపించాడు, యెహోషువ నువ్వు దీవించు అని చెప్పని. దేవుని దీవెన ఒక వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి దేవుణ్ణి అనుసరించేవాడిగా ఉండాలి. అందుకనే చెప్తాడు ఏమనంటే, నువ్వు అనుసరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది ప్రభువుని అనుసరించాలి అనుకుంటున్నారో, నా ప్రభు వారిని దీవించునుగాక. వారి చదువుల్లో వారిని దీవించునుగాక. వారి ఉద్యోగంలో ప్రభు వారిని దీవించునుగాక. వారి వ్యాపారములో వారిని దీవించునుగాక. వారిని, వారి కుటుంబాన్ని, కలిగిన వాటన్నిటినీ నా ప్రభు దీవెనగా మార్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి అతని మీదకి దేవుని దీవెన దిగి వచ్చిందండి. ఒక తండ్రి గారికి 12 మంది పిల్లలు. ఎవరా తండ్రి? ఆ పిల్లలు ఎవరు? మరలా చెప్తున్నారు. ఆ తండ్రి గారికి 12 మంది పిల్లలు. ఆ తండ్రి ఎవరు? ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు అన్నా కదా, మగ పిల్లలు. మామూలుగా అయితే 13 మంది దీనాతో కలిసి. వయసు పెద్దదైపోయింది, కూర్చోలేకపోతున్నాడు. బలవంతాన కూర్చోబెట్టారు మంచం మీద నుండి యాకోబుని. చేతిలో కర్ర ఉంది, ఇలా పట్టుకున్నాడు సపోర్టు. కళ్ళు కనిపించట్లా. మంచం మీద కూర్చోబెట్టారు. నాది అయిపోయింది కాలం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండిరా, నేను దీవిస్తాను. ఇంకా అదే ఆఖరి మాటలు. ఆస్తి పంపకం. ఆస్తి పంపకాలంటే గొర్రెలిని, గేదెలిని, ఒంటెలిని ఇవన్నీ కావు. చేతులుంచి ఏది ఆశీర్వదిస్తే అదే ఆశీర్వాదం. ఆ కాలంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. పెద్దవాడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడో వచ్చాడు. 12 మంది పిల్లలు కదా, అందరూ వస్తూ ఉన్నారు. ఈ 11వ రాగానే, ఎవరు 11వ? చెప్పండి, ఎవరు? యేసేపు. 11వ రాగానే గుండెలు హత్తుకుని చేవేసి, బైబిల్లో రాయబడిన మాట, ఇవన్నీ చూపించే సమయం కాదు. పైనున్న మింటి దీవెనలు, కిందున్న భూమిలో ఉన్న దీవెనలు, మన పితల పూర్వీకుల దీవెనలు, అన్ని దీవెనలు నీ మీదకి వచ్చి వస్తాయిరా బాబు అని దీవించాడు. దీవించి పంపించాడు. ఈ మొదటోడు అంటాడు, ఎంతగా చూడరా, ఆడినేమో అంతగా దీవించాడు, మనకేమో ఒక్క దీవెన మాట చెప్పలేదు. ఆడి మీద ఎంత ప్రేమో, మన తండ్రి సరైనోడు కాదురా అని చెప్పని గుసగుసలు ఆడుకుంటున్నారు. తండ్రికి ఈ సంగతి తెలిసింది. అందరినీ మరలా పిలిచి అంటాడు, అక్కడ రాయబడిన మాట, యెహోవా ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. హల్లెలూయా. పెద్దోడికి ఎక్కువ, చిన్నోడికి తక్కువ ఇలా కాదు నాయన. ఆయన ఎవరిని దీవించాలనుకున్నాడో, ఎవరికి రావాల్సిన దీవెన వారికి ఆయన ఇచ్చాడు. ఎవరికి తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. ఇదిగో ఎందుకని దేవుడు అలా దీవించాడు అంటే, వాడు దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి యేసేపు, వాడికి రావాల్సిన దీవెన వాడికి. నువ్వేమో దేవుణ్ణి అనుసరించలేదు కాబట్టి తండ్రితో అబద్ధం ఆడావు, తమ్ముణ్ణి అమ్మేశావు, వాడిని చంపాలి అనుకున్నావు, పగపట్టావు, ద్వేషము కలిగి ఉన్నావు. ఇదిగో నువ్వు సరి అయిన రీతిలో ప్రభువుని అనుసరించలేదు కాబట్టి నీకు ఇంతవరకే ఇచ్చాడు. కానీ వాడు 11వ వాడు ఉన్నాడే, వాడు జీవము గల దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి సకల దీవెనలు వాడి మీదకి దిగొచ్చాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సుమారు 15-17 సంవత్సరాల వయసులో ఇంటిలో నుంచి అమ్మివేయబడ్డాడు యేసేపు. 13 సంవత్సరాల తరువాత అన్నలు కనిపిస్తే యేసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు ఎందుకని? 17 సంవత్సరాల వయసులో అప్పుడే ఎదుగుతూ ఉంటారు, రూపం మారుతుంది. ప్లస్ వేషధారణ, ఐగుప్తీయుల వేషధారణ వేరు. మేసాలు ఉండవు, గెడ్డం ఉండదు, వాళ్ళు ఒక విచిత్రంగా ఉంటారు, పైన ఒక కిరీటం పెట్టుకుని. యూదులేమో ఈ చంప నుండి గడ్డం పెంచుతారు, వాళ్ళ ఆచారం, వాళ్ళు తీయకూడదు.
ఈరోజు కూడా జ్యూస్ అని కొడితే, యూదులను కొడితే వస్తారు, వాళ్ళు అలాగే వేస్తారు, వాళ్ళ ఆచారం అది. కాబట్టి ఇతను తమ్ముడనే సంగతి మర్చిపోయారు. రెండోది అసలు గుర్తుపట్ల. కానీ ఎవరు గుర్తుపట్టారు? గుర్తుపట్టిన వాడు, ఒరేయ్ మరలా వచ్చారా వీళ్ళు, నన్ను అమ్మారు, ఆ రోజు కొట్టారు, రాళ్లతో కొట్టారు, నన్ను హింసించారు, నా తండ్రి నుంచి దూరం చేశాడని వాళ్ళని పట్టుకుని చెరసాల్లో వేయించి శిక్షించవచ్చు. కానీ శిక్షించాడా? మాట్లాడండి. 13 సంవత్సరాల క్రితం చేసిన పగను మనసులో పెట్టుకుని ప్రతీకారము చేసుకోవచ్చు. ఈరోజు అధికారం స్థానంలో ఉన్నాడు, కానీ దాన్ని అధికారాన్ని ఉపయోగించి అన్నలను శిక్షింపల. ఇంటికి తీసుకువెళ్ళి విందు చేసి నేనే మీ సహోదరుని అని అమితంగా వారి దగ్గరికి తీసుకుని ప్రేమ చూపి కన్నీళ్లతో వారిని హత్తుకుని ఏడ్చాడు. అవునా కాదా? పగబట్టిన వాడు కాడు. యేసేపు తన సహోదరుని ద్వేషించలేదు, వారి మీద పగను పెట్టుకోలేదు. 13 సంవత్సరాలు కనబడితే ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ప్రేమ చూపాడు కాబట్టే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అతడు నన్ను అనుసరిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని దీవించాను. ఆ దీవెన పొందుకోవడానికి అతడు అర్హుడు. భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలా లేదా? లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? భర్త ఒక ఆలోచన కలిగి ఉంటారు, భార్య ఇంకొక ఆలోచన కలిగి ఉంటారు. 2 పొలవుల మీద కాలేసేవాడు ఎన్నడికి దరికి చేరడు. లోకంలో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే భావం ఒకటే, ఇద్దరు ఒక తాటి మీదకి వచ్చి, ఇద్దరు ఒక ఆలోచన మీదకి వచ్చి దేవుని పేరిట నిలబడితే నా దేవుడు వారి పక్షంగా నిలబడి విజయం ఇస్తాడు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఒక కుటుంబం మన ముందు ఓడిపోయి కనబడతా ఉంది, అందరి ముందు ఎగతాళిగా. మరి ఆ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, మన కుటుంబాలలో, మన మధ్య, మన ఆత్మీయుల మధ్య, సంఘములో, కుటుంబాల్లో ఏముండాలి? నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇమ్మన్నాడు ఆయన. ఇమ్మన్నాడు లేదా? చెప్పలేదా? 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మన్నాడు. ఏంటి అటు చూస్తున్నారు? చెప్పాడు లేదా ఆయన? ఉన్నదేదో ఒక ముద్ద పెడితే కలిసి ఉండొచ్చు కదా. 10 మంది కలిసి ఉండాలండి. ఈ సేవ ప్రారంభంలో కలిగిన 10 ముద్దల్లో ఒక ముద్ద తీసి ఇంకొక పెట్టారు కాబట్టి ఈరోజు సేవకులు తయారయ్యారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పలు చోట్ల ఈరోజు సేవ జరుగుతూ ఉంది సహవాసం ద్వారా. నిజమే, కలిసి ఉన్న చోటే దేవుడు ఉంటాడు, ఐక్యత లేని చోట ప్రభు ఉండనే. ఈరోజు నీ కుటుంబం ఎందుకు దీవించబడలేకపోతా ఉంది? రోజు రోజుకి ఎందుకు సమస్యల్లోకి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇంకా దాస్తున్నావు, నీలో ఇంకా రహస్యాలు ఉన్నాయి, ఇంకా నువ్వు ఐక్యతలోనికి రానంత వరకు నా దేవుడు మౌనంగానే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఆయన ఏమి దీవెన దయచేయడు. ఆయన ఒక ఐక్యతలోనికి వచ్చినప్పుడే. అనుసరించటం అంటే అర్థం ఏంటనంటే, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా. భార్యలారా మీ భర్తలను మాట్లాడరండి. ఏం తలదించుకుని చెప్తారు? భార్యలారా మీరు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. భర్తలారా మీ భార్యలకు ప్రేమించండి అన్నాడు. మీరు ప్రేమించాలి, మీరు లోబడి ఉండాలి. ఇది వాక్యం. అని అనుసరించటం అంటే చిన్నలు పెద్దలకి లోబడి ఉండాలి. అనుసరించటం వాక్యానుసారమైన అనుభవం. అనుసరించటము అని అంటే మరి ఈ రోజుల్లో అటువంటి స్థితి కనబడట్లేదు కదా. మరి ప్రభు ఎలా సహాయం చేస్తాడు, ఎలా దీవిస్తాడు చెప్పండి? అందుకని అంటాడు, కాలేబు నిండు మనసుతో అనుసరించాడంట. హల్లెలూయా. నాకు నచ్చితే అనుసరిస్తారని, నచ్చకపోతే అనుసరించడం ఇది కాదండి భక్తి అంటే. నిండు మనసుతో 40 years అరణ్యంలో తను కూడా ఆకలికి అలమటించాడు, దాహానికి అలమటించాడు కాలేబు కూడా అందరితో పాటు. కానీ సనిగినవాడు కాదు, గొనిగినవాడు కాదు. అందుకనే లేఖనాలు ఏమని సెలవిస్తావు నేనంటే, అతని దినములన్నీ ప్రజలు యెహోవాను అనుసరించడం మానలేదు కాబట్టే దేవుని దీవెన దిగొచ్చింది. మనం దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. విరంకిల హోసన్న మందిర్ దైవజనులు, మన ఆత్మీయ తండ్రి మోజెస్ పాస్టర్ గారు.
ఆయన అనుసరించిన అనుభవాలు మనం గమనించుకుంటూ వెళితే, దేవుణ్ణి అనుసరించే విధానంలో ప్రజలు కాదు దేవుడే ముందు అన్న ఒక మొదటి స్థానంలో ఉండేవారు. ముందు దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని మనం అనుసరించినప్పుడు తప్పనిసరిగా ఆయన దీవెన మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. అది 2021 సంవత్సరం. దైవజనులు యేసన్న గారి డ్రైవర్ జీవనన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి గరికపర్రులో జరుగుతుంది, ఉయ్యూరు దగ్గర. సీనియర్లు అందరూ వచ్చారు. దాంతోపాటు ఇంకా యేసన్న గారితో పాటు ఉన్న పెద్దవాళ్ళు వచ్చారు. జంక్షన్ పాస్టర్ గారు, గుడివాడ పాస్టర్ గారు, వీళ్ళందరూ నాన్నగారితో పాటు సమకాలికులు. పెళ్ళి అయిపోయింది, భోజనం అయిపోయిన తర్వాత అందరినీ ఉయ్యూరు మందిరానికి రమ్మన్నారు. వాళ్ళందరికీ చూపిస్తున్నారు మందిరం తీసుకెళ్ళి. ఆ సంవత్సరమే పూర్తయింది మందిరం, జనవరి 18 అంట. హల్లెలూయా. చేయడం జరిగింది, చూపిస్తున్నారు. నేను దైవజనులు ప్రతిదీ ఆయన ఏం మాట్లాడినా, ఆయన ఏం ప్రార్థన చేసినా, ఏం బోధించినా, ఎలా నడిచినా నేను గమనించుకునేవాడిని. ఎందుకంటే కాబోయే సేవకులం కాబట్టి ఈ సమయాల్లో ఎందుకు ఇలాగ ఉన్నారు అని. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు ఈరోజు నాన్నగారు అని చెప్పాను అనుకుంటుంటే, నాకు మనసుకు అనిపించింది ఒకటే. ఏమని? సమకాలీకులు ప్రారంభం నుండి, పాకలో ఉన్నప్పటి నుండి స్టార్టింగ్లో వచ్చి బల్లారాధనకి వెళ్ళేవారు గుడివాడ పాస్టర్ గారు. అప్పటికి నాన్నగారికి అభిషేకం లేదు కాబట్టి గుడివాడ పాస్టర్ గారు వచ్చి బల్లారాధనకి వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత యేసన్న గారు గోరంటల్లో అభిషేకించారు, ఆర్డినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత బల్లారాధన ఇవ్వడం ప్రారంభించారు దైవజనులు. ఈ ప్రారంభ దినంలోంచి వచ్చిన సేవ అంతటిని చూచిన వాళ్ళు సీనియర్స్. ఇప్పుడు దేవుడు దీవించిన దానిని చూపుతా, దేవుడు నన్ను ఆ స్థితి నుండి ఈరోజు ఈ స్థితికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ఆశీర్వాదాన్ని చూడండి. హల్లెలూయా. వాళ్ళు కూడా, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి, దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఎందుకంటే ఉయ్యూరు మందిరాన్ని ఓపెన్ చేసింది జంక్షన్ పాస్టర్ గారు. యేసన్న గారికి బాగోలేదు, జంక్షన్ పాస్టర్ గారు, గుడివాడ పాస్టర్ గారు కలిపి ఓపెన్ చేశారు. పాత మందిరం సంగతి చెప్తున్నాను నేను. ఫస్ట్ మందిరం ఉయ్యూరులో 3 సార్లు కట్టారు మందిరాన్ని. ఆయన మళ్ళా రాల తర్వాత చూపిస్తున్నారు ఆ సంతోషం, దీవెన. వెంటనే ఆయన అన్న మాట, పెద్ద ఆయన, మీరు దేవుని కొరకు గట్టిగా నిలబడ్డారండి, ఎక్కడ రాజీ పడలా, అందుకనే దేవుడు మిమ్మల్ని దీవించాడు. హల్లెలూయా. నిజమే, తక్కువ సమయంలో ఎక్కువ పరిచర్యని చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకటే కారణం, నిండు మనసుతో ప్రభువుని అనుసరించటం. మన కంటి ముందు కనపడంతా దేవుని దీవెనే. గట్టిగా చెప్పాలి. నేనంటాను ఒక సేవకునిగా అతని దినములలో యెహోవాను అనుసరించడం కాదు, ఈరోజు మన దినముల్లో కూడా ప్రజలు కాదు, మన కుటుంబం కాదు, మన సంఘం కూడా ఎవరిని అనుసరించాలి? రోజులు మారినాయండి, పరిస్థితులు మారినాయండి, ఆయన వెళ్ళిపోయారండి, ఇప్పుడు మా కాలం అండి. మీ కాలం అయితే ఏ కాలమైనా ఎవరిని అనుసరించాలి? ఇది మారదుగా. ఇది మారుతుందా? మనుషులు లేకపోవచ్చేమో కానీ బైబిల్ నిలిచి ఉంది. వాక్యం మారదు, వాక్యంలో ఏ మార్పు ఉండదు. వాక్యానుసారంగా నడిచే ప్రతి వ్యక్తిని నా ప్రభు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చెప్తాడు, ఎందుకు అనుసరించాలి? నా దేశం, నా ప్రజలు దీవించబడాలి. నా ప్రజలు దీవించబడాలంటే వారు ఎవరిని అనుసరించాలి? ఎన్ని సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కిన వాడికి ఉన్న ఆ జ్ఞానం ఈరోజు పెద్దలకు ఉన్నట్లేదు. నిజమే, మనందరం కలిసి దేవుని అనుసరిస్తే దేవుడు మన రాజ్యాన్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో కూడా మన ప్రభువుని మనం అనుసరించి ఆయన చేత దీవెన పొందుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దీవెన కావాలనుకున్న వారందరూ ఈ రోజు నుంచి ప్రభువుని అనుసరించుదురుగాక. నేను రెండో మాటకు వెళ్ళిపోతున్నా. చూడండి, రెండో మాటగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు అనుసరించాలా ఆయన్ని? అనుసరిస్తే ఏం జరుగుతుంది? ఒకటి, దీవెన కలుగుతుంది. రెండోదిగా బైబిల్ లేఖనం ఏమి సెలవిస్తూ ఉంది? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. చాలు. ఎందుకని వెనుక తీశాడు? 24. సౌలు జనులకు దడిసి వారి మాట వినినందున. చాలు. అల్పుడైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మొదటి రాజుగా స్థిరపరిచాడు. ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు?
40. ముగ్గురు 40లే. తర్వాత రెండో రాజు దావీదు, అతను ఎన్ని సంవత్సరాలు? 40 years. తర్వాత సలోమోను పరిపాలన చేశాడు, మూడవ రాజు, అతను 40 years. ఈ సలోమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైంది. ఒకటి యూదా రాజ్యం, రెండోది ఇజ్రాయెల్ రాజ్యం. అప్పటి వరకు 2 ఒకే రాజ్యంగా ఉండేవి. ఈ మొదటి రాజు సౌలు చాలా అల్పుడు, ఆర్థికంగా, గోత్రపరంగా, అన్ని రకాలుగా. కానీ ఆ అల్పుని తీసుకొని సింహాసనం ఎక్కించాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే అతన్ని స్థిరపరచాలనుకున్నాడు. హల్లెలూయా. అతన్ని గొప్ప చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అతనికి ఒక మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వాలనుకున్నాడు. కానీ ఏమీ లేనప్పుడేమో చాలా వినయంగా ఉన్నాడు దేవుని దగ్గర. రాజుగా స్థిరపడిన తర్వాత ఈరోజు ఏం చేశాడు? చదివిన మాట 11 అండి. సౌలు నన్ను అనుసరించుట వెనుక తీసి. ఎందుకని ఈ పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉన్నాయి? దేవుని అనుసరించట్లో ఎందుకు వెనుక తీస్తూ ఉన్నారు? తిరిగి స్కూళ్ళకి, కాలేజీలకు వెళుతున్నారు నూతన విద్యా సంవత్సరంలో. ఎందుకని దేవుణ్ణి అనుసరించట్లో వెనుకబడుతున్నారు? కాలేజీల్లో, స్కూల్స్లో ప్రభువుని ఎరగని వారు ఉంటారు, లోకానుసారంగా బ్రతికే వారు ఉంటారు. అనేక ఆకర్షణలు మనకు కనబడతాయి. వాళ్ళని చూసి మనం కూడా వారిలాగా ప్రవర్తించాలా? మాట్లాడరేంటి? మనం జీవము గల దేవుని ప్రజలం కదా, మనం దేవుని ప్రజలకు తగినట్లుగా ఉండాలి కదా. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరి ఆయనకు తగినట్లుగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఆయనను అనుసరించే దాంట్లో వెనుక తీస్తూ ఉన్నారంట. ఒకే కారణం, జనులకు దడిసి వారి మాట వినినందున. ఒకే మాట. నేను ఈ మాటకు వచ్చేపాటికి ఒకటే చెప్పగలుగుతాను. ఏమనంటే, చాలామంది ఈరోజు ప్రజలకు భయపడుతున్నారు. కొన్నిసార్లు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవరు చూసి వచ్చాను, దేవుడే చెప్పాడు ప్రార్థన చేసుకుని తింటే అంతా పరిశుద్ధం అయిపోద్ది అన్నాడు కదా. మళ్ళీ మరలా మనకు దానికి వాక్యాన్ని జోడిస్తారు, వాక్యాన్ని జోడించి చెప్తారు మరలా. ఏముందిలే వెళితే కార్యక్రమాల్లో పాల్గొంటే. జనులకు దడిసి ఆచారాలకి, పద్ధతులకి, నా ప్రభువుని వెంబడించేవారు ఎవరైతే ఉన్నారో నా వారి కొరకు నేను వచ్చానన్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే ఆయన కొంతమందిని తన వారిగా ఎంచుకున్నాడు. దేవుని సేవకుడిగా అయితే వస్తావు, దేవుని మాటలు అందించడానికి, ప్రార్థన చేయడానికి. బంధుత్వంగా మాత్రం నేను రాలేను. కారణం ఏంటంటే, మీరు అనుసరిస్తున్న విధానాలు సరి అయినవి కావు. నేను మనుషులకి భయపడేవాడిని కాదు. బతికిన 4 రోజులైనా దేవుని కొరకు బ్రతికి, నా తర్వాత తరాల్లో కూడా ప్రతి పలానా వాడు ఉన్నాడు, దేవుని కొరకు నిలిచాడు. హల్లెలూయా. ఈరోజుకి నా గ్రామంలో అదే చెప్పుకుంటారు. ఊరంతా ఒకటైనా పలానా వాడు నిలిచి దేవుని కొరకు మందిరాన్ని కట్టగలిగాడు రా. హల్లెలూయా. అది చాలు. ఆ గ్రామంలో దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం అనుకుంటా నేను. ఈరోజు మనుషులకు దడిసి, మనుషుల మాటలు విని దేవుని అనుసరించట్లో వెనుదీస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఏం పోగొట్టుకున్నాడు? నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. నిన్ను కోరుకున్న దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను కోరుకున్న దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీవు ఆయన అనుసరిస్తే వాటిని ఆయన స్థిరపరుస్తాడు. గట్టిగా చెప్పండి. నా పితరుల విగ్రహారాధికులు ఎవరు ప్రభువుని ఎరిగిన వారు లేరు. కానీ ఈరోజు నేను ప్రభువులో ఉన్నాను. ఆయన వెంబడించడమే కాకుండా ఆయన అనుసరిస్తూ అనేకులని అనుసరించే మార్గంలో బోధిస్తూ ఉన్నాను. గల కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం. అదేంటంటే, నా ప్రభు నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఈ జీవితం ఆయనకు అప్పగించాను. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నన్ను ఆయన కోరుకున్నాడు ఒక ఉద్దేశంతో. అది నా పట్ల నెరవేర్చబడాలి. ఆమేన్. మరి ఇక్కడున్న వాళ్ళు చాలామంది ప్రభువుని ఎరగని వారు, నామకార్థ క్రైస్తవులోను
అంతేకాకుండా విగ్రహారాధనలో నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. మనందరినీ ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కోరుకున్నాడు అని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మారు కదా, ఆ నమ్మిన నమ్మకం మీ పట్ల నెరవేర్చబడాలి అంటే, దేవుని ఉద్దేశాలు ప్రణాళికలు ఆయన చిత్తం మీ పట్ల స్థిరపరచబడాలంటే మనం ఎవరిని అనుసరించాలి చెప్పండి. అంతే, నీవు ఆయన అనుసరిస్తూ వెళ్ళు, నీ పట్ల ఆయన చిత్తం జరుగుతుంది. హల్లెలూయా, బిగ్గరగా చెప్పండి. సౌలు దేవుని చిత్తాన్ని తొలగిపోయాడు. వెంటనే అంటాడు సమూయేలు, దేవుణ్ణి అనుసరించే వేరొక వాని కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఇచ్చేవాడు ఆయనే చెప్పండి, తీసివేసేవాడు ఆయనే. ఆయన రాజ్యాలను నిర్మించే గొప్ప రాజు ఆయన. ఒక వ్యక్తికి రాజ్యాన్ని అప్పగించగలడు, అదే వ్యక్తిలో నుంచి రాజ్యాన్ని కూడా తీసివేయగలడు. ఈరోజు నా ప్రభు అందుకనే చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, మనం నమ్మిన దేవుడు అల్పుడు కాడండి, ఆయన గొప్పవాడు, ఆయన సామాన్యుడు కాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తి గల దేవుడిని నువ్వు అనుసరించగలిగినట్లయితే ఈరోజు చెప్పే మాట ఒకటే, ఆయన నిన్ను స్థిరపరచును గాక. హల్లెలూయా. ఎన్నోసార్లు ఎంతోమంది నన్ను భయపెట్టిన వారు ఉన్నారు, ఎంతోమంది నన్ను బెదిరించిన వారు ఉన్నారు. ఈ సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో మనుషులకు దడిస్తే దేవుణ్ణి అన్నడికి అనుసరించలే. కాబట్టి నువ్వు మనుషులకు భయపడక దేవుణ్ణి అనుసరించగలిగినట్లయితే ఆయన స్థిరపరుస్తూ వస్తున్నాడు. నేను అంటాను, ఈరోజు నా ప్రభు స్థిరపరిచాడు, ఇంకనూ స్థిరపరుస్తున్నాడు. నాతో పాటు ఇప్పటికే 90% మంది సంఘంలో ప్రజలు స్థిరపరచబడ్డారు. ఇంకొక 10% నడుం కట్టుకుంటూ ఉన్నా, నా ప్రభు దగ్గర కన్నీళ్లు పెడుతూ ఉన్నా. నా ప్రభు ఎన్నడికి విడిచిపెట్టాడు సంఘంలో ఉన్న బిడ్డలని. వాళ్ళను కూడా ప్రభు స్థిరపరుస్తాడు, వారి సమస్యలు విడిపిస్తాడు. వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వారి విషయంలో కూడా ప్రార్థనలు ఆలకించి ప్రభు వారిని కూడా ప్రభువుని అనుసరించు వారిగా చేసి ఆయన ఉన్నతమైన సంకల్పము నెరవేర్చును గాక. ఆమేన్, చెప్పండి గట్టిగా. ఒక సేవకుడికి ఆ ధైర్యం ఉండాలి. నాకు ఒక ధైర్యం ఉంది ప్రభు దగ్గర. ఈరోజు అందుకనే చెప్తున్నాను, మనందరము ఎవరిని అనుసరించాలి? పలానా బ్యాంక్ మేనేజర్ గారు 12 గంటలకు వస్తారు కాబట్టి ఆయన కోసం రాగానే తలుపు తీయండి, ఆయన బాధపడతారు అనే రకం కాదు దైవజనులు. 10:30కి తలుపేసేవాళ్ళు గేట్లు, వీరంకలాకులు. ఇక్కడ కాదులేండి, అది సహవాస కేంద్రం కాబట్టి. ఉదయం లేవటం ఆలస్యం అయ్యింది, ఇంట్లో చుట్టాలు వచ్చారు, వంట చేయటం లేట్ అయ్యింది, కాస్త ఒక అరగంట లేటుగా, ఇవన్నీ కుదిరే కాదు. 10:30కి గేట్లకు తాళం వేసేవాళ్ళు. అలుగుతారేమో, మానేస్తారేమో, వేరే వెళ్తే వెళ్ళనివ్వండి, నాకెందుకు, వీళ్ళు కాకపోతే దేవుడు ఇంకొకళ్ళు ఇస్తాడు. అలా కాకపోతే ఈరోజు మందిరాలు సరిపోయాయా అనేవాళ్ళు దైవజనులు. అంత కఠినంగా ఉండాలి పాస్టర్ గారు అంటే, ఉన్న 100 మందినైనా సరైన మార్గాల్లో నడిపించి పరలోకం తీసుకెళ్ళాలి. వారానికి వచ్చేది ఒక్కరోజైనా రోజునా? ఒక్కరోజు. దాని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ప్రభువుని స్మరించుకోవాలా, ఎప్పుడు ప్రభువుని స్తుతించాలా, ఎప్పుడు పరిశుద్ధుల మధ్య ప్రభున. ఇక్కడ కూడా పెట్టమంటారా? మరి నిజమే కదా. నేనంటాను, మనుషులకు భయపడి ఎంతకాలం భక్తిని చేయగలుగుతాం? మనుషులకు భయపడి దడిసి ఎంతకాలం ఆయన అనుసరించట్లో వెనుకదీస్తాం? రెండో మాట ఏమంటాడు? స్థిరపరచబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని అనుసరించటంలో వెనుక తీస్తాడు జనులకు భయపడి. ఈరోజు నువ్వు ఎవరికి భయపడి వెనక తిరిగి చూస్తున్నావో, తిరిగి ప్రభువుని అనుసరించడం ప్రారంభించు. నా ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, అయిపోవచ్చింది. కీర్తనలు ఆఖరి మాటగా, 3వ మాటగా 18వ కీర్తన 21 చదవండి అక్క. 18:21. యెహోవా మార్గములను నేను అనుసరించి భక్తిహీనుడనే నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. నేను అనుసరించా నా దేవుణ్ణి. అయితే ఆయన ఏం చేశాడు? 29
నీ సహాయము వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అంతే. నేను ఆయన అనుసరించాను, ఆయన విడిచిపెట్టకుండా ఆయన అనుసరించాను కాబట్టి నా దేవుడు తన సహాయం నాకు అందించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి దేవుని సహాయం కావాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరికీ కావాలి. మరి ఏ స్థితిలో, ఏ కోణములో దేవుని సహాయం కావాలో, ఏ సహాయం కొరకు వేచి ఉన్నారో ఆయన అనుసరించండి. నా ప్రభు నిశ్చయముగా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. దావీదు ఆ మాట అన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదండి దావీదు. ఈయన తెలుసో తెలియక తప్పు చేస్తే పశ్చాత్తాపడేవాడు, మరలా దేవుని మార్గాలు అనుసరించాడు కాబట్టి దేవుని సహాయం అంది అంతకంతకు వర్ధిల్లి దావీదు అభివృద్ధి చెందాడు. అటువంటి కృప ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన వారందరికీ కలుగునుగాక. చదువులలో ఈ విద్యా సంవత్సరం అంతా నేను ముగిస్తున్నాను ఒక్క మాట చెప్పి. చదువులలో వెళుతున్నారు, నా దేవుని సహాయం మీకు అందాలి, జ్ఞానం ఇవ్వాలి, తెలివినివ్వాలి, మీకు ఆర్థికంగా ప్రభు సహాయం చేయాలి. ఏ సహాయం అవసరమో ఆ సహాయం మీకు అందాలి. హల్లెలూయా. అలా ప్రభు మీకు తోడుగా ఉండి సహాయం చేయాలంటే ఎవరిని అనుసరించాలి? కాలేజీల్లో, స్కూల్స్లో కొన్ని కోతులు, కొండముచ్చులు ఉంటాయి. నిజమే. మరి ఆ కోతుల్ని, కొండముచ్చులను చూసి మీరు వాళ్ళని అనుసరించారనుకోండి, దేవుని సహాయం అందుతుందా? నేను అంటాను, లోకంలో కనబడ్డాయని చేయడానికి మనకి స్వతంత్రత లేదు. మనం దేవుని బిడ్డలం. కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, విలువ పెట్టి కొనబడినది మీ దేహం. ఈ దేహముతో మీకు నచ్చినట్లుగా మీకు చేయటానికి అవకాశం లేనే. దీని కొరకు తన రక్తాన్ని కార్చాడు, దీని కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది విలువైన యేసుక్రీస్తు వారి ప్రాణము చేత కొనబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి అయినా, ఈ సంవత్సరం నుంచి అయినా స్కూళ్ళకి, కాలేజీలకి వెళుతున్న వారు కనబడుతున్న వాటి వైపు ఆకర్షించబడేవారుగా కాకుండా దేవుని బిడ్డలకు తగినట్లుగా ఆయన అనుసరిస్తూ అడుగులు వేయండి. నా ప్రభు మీ తోటి వారి కంటే సహాయం చేసి ఉన్నతంగా మిమ్మల్ని ఉంచునుగాక. ఒకటి మాత్రం చెప్పి పంపుతున్నా, నిశ్చయముగా నా దేవుని సహాయం మీకు అంది తీరుతుంది. అది ఎటువంటి సహాయం కొరకు మీరు వేచి ఉన్నారో ఆ సహాయం స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళేవారికే కాదు, పెద్దవారికి కూడా ఈరోజు బలిపీడ నుంచి దేవుడు మాట ఇచ్చి పంపుతున్నారు. ఏ సహాయము కొరకు నువ్వు వేచి ఉన్నావో ఆ సహాయం నీకు అందునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అతని దినములలో ప్రజలు యెహోవాను అనుసరించటం మానలా. మరి నీ దినాల్లో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎవరిని అనుసరిస్తున్నారు? నీవు సంఘం, ఒక సేవకునిగా నాకును ఒక ప్రశ్నే, ఎవరిని అనుసరిస్తున్నారు? కాలేబు నిండు మనసుతో అనుసరించినందుకు అతని మీదకి దీవెన దిగి వచ్చి హెబ్రోను స్వాస్థ్యంగా పొందుకున్నాడు. హల్లెలూయా. సౌలు అనుసరింపక స్థిరపడవలసిన వారు కారాగర్భంలో కలిసిపోయారు. నీవు స్థిరపడాలి అనుకుంటే లోకానికి భయపడమాక, మనుషుల మాటలు వినమాక. మనుషులు అలాగే మాట్లాడుతారు. నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీకు క్షేమం ఇచ్చేవాడు ఏ మనుషుడు కాడు. మరి ఎందుకు మనుషుల మాటలకు తావిస్తున్నావు, విలువనిస్తున్నావు? పక్కన పెట్టే వాటిని ప్రభు వైపు చూడు. ఎన్ని వినబడుతున్నాయో వాటన్నిటిని విడిచి ప్రభువుని అనుసరించు. నా ప్రభు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆఖరిగా ప్రభు చెప్తున్న మాట ఒకటి, నేను యెహోవా మార్గములను అనుసరించువాడును కాబట్టి నా దేవుని సహాయం వల్ల నేను దాటుతున్నాను ప్రాకారాలని. దేవుని సహాయం నీకు అవసరమే. ఆయన నీకు సహాయకుడై ఉండాలంటే నువ్వు ఆయన అనుసరించాలి. ఈ లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి అనుసరించేవి. ఈరోజు నీవు వేటిని అనుసరిస్తా ఉన్నావు? మా కుటుంబంలో సభ్యులు కొంతమంది ఆయన అనుసరించలేక లోకానికి ఎగతాళిగా మిగిలిపోతున్నారు.
కష్టమో నష్టమో వాక్యాన్ని నువ్వు చెయ్యాలి. ఐక్యత కలిగి ఉండాలి. నీ తోటి వారు నీతో ఉండట్లేదా, అయినా నువ్వు ఐక్యత కలిగి ఉండు. నేను కాదనుకుంటున్నారా, అయితే నువ్వు సమాధానాన్ని కాపాడుకో. నువ్వు విత్తుకుంటున్న విత్తనాన్ని బట్టి నీకే పంట వస్తుంది. ఓ చిన్న ప్రార్థన. నిన్ను ఆయన స్థిరపరుస్తాడు, నిన్ను ఆయన దీవిస్తారు. నీకు రావలసిన దీవెన నీకు ఇస్తాడు. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఈ 3 మాటలు, దీవెన, సహాయము, స్థిరపడటం, ఈ 3 నాకు కావాలయ్యా. నన్ను స్థిరపరచు, నాకు నీ సహాయం దయచేయి, నన్ను దీవించు అని అడగండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎవరికి భయపడక, మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీవిచ్చిన మాట పట్టుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. హోషేయ చిన్న వయసులో సింహాసనం ఎక్కి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడయ్యా. అతని దినములలో ప్రజలందరూ నిన్ను అనుసరించటం మానలేదయ్యా. మేము కూడా మా దినములలో నిన్ను అనుసరిస్తూ అనేకులని నీ వైపు అనుసరించే వారిగా చేసే కృపనివ్వండి. ఎవరైతే నిన్ను అనుసరిస్తారో నిండు మనసుతో వారిని దీవిస్తాను అన్నావు, వారిని స్థిరపరుస్తాను అన్నావు, వారికి నీ సహాయమును కలుగు చేస్తాను అన్నావు. నీవిచ్చిన ప్రతి మాట నీవు స్థిరపరచి నెరవేర్చమని కోరుకుంటున్నానయ్యా. ఘనమైన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. సకల ఆటంకాలు, అడ్డులు, అపవాది కార్యాలు దూరపరచండి. ఆత్మదేవా, నీ సహాయమును మెండుగా అనుగ్రహించి నిన్ను అనుసరించు వారిగా మమ్ములని, సంఘబిడ్డలని మార్చమని ఈ దినం అడుగుపెట్టిన వారందరినీ దీవించండి. నీ మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా నీ మాటలు స్థిరపరచి నెరవేర్చమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యాదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆయన అనుసరించు వారిగా చేసి ఆయన దీవెన, ఆయన సహాయం కలుగు చేసి మనల్ని స్థిరపరచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.